సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంగళవారం మార్నింగ్ వాక్లో భాగంగా 27వ వార్డులో మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంగళవారం మార్నింగ్ వాక్లో భాగంగా 20వ వార్డులో మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను 3 పర్యాయాలు ఓడిపోయినా కానీ ప్రజల మధ్యనే ప్రజల పరిష్కారం కోసమే నేను పనిచేస్తానని, ఎన్ని సంవత్సరాలు గెలిచినా జగదీష్ రెడ్డి ఇంతవరకు ప్రజలకు ఏం చేశావని అన్నారు. సూర్యాపేటలో నీ కార్యకర్తలే, నీ నాయకులే భూ కబ్జాలకు పాల్పడ్డారన్నారు. మెడికల్ కాలేజ్ ఏరియా హాస్పిటల్లో నీకు సంబంధించిన సూపరింటెండెంట్ని పెట్టి ఎంత పెద్ద అవినీతి చేశావో ప్రజలకు తెలుసని అన్నారు. ఈరోజు నేను ఏరియా హాస్పిటల్ పోతే మెడికల్ కాలేజ్ ఏరియా హాస్పిటల్ ఎంత అవినీతిమయమైందో అని నువ్వు రాష్ట్రానికి కాకుండా సూర్యాపేట జిల్లాకు ఏం చేశావు చెప్పాలని, సూర్యాపేటలో అభివృద్ధి చేసిన అన్నావు కదా, ఎక్కడ అభివృద్ధి చేశావని, నువ్వు బహిరంగ చర్చకు సిద్ధమేనా అని అన్నారు. మీ ప్రభుత్వంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ జై జగదీష్ అన్న అని ఒక్క అధికారి రాజకీయ నాయకుల్లా ఉన్నారా? జై జగదీష్ అన్న అని ఒక్క అధికారి రాజకీయ నాయకుల్లా ఉన్నారా తప్ప మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎస్పీ కలెక్టర్ రాజకీయాలకి అతీతంగా పనిచేస్తున్నారని అన్నారు. త్వరలోనే మీ అక్రమ పనులన్నీ బయట పెడతామని, పార్లమెంటు ఎన్నికల్లో సూర్యాపేట నుంచి కాంగ్రెస్కు ఎక్కువ ఓట్లు వస్తే నేను రాజీనామా చేస్తానన్నావు కానీ 70,000 ఓట్ల మెజారిటీ సూర్యాపేట నుంచి వచ్చిందని, కానీ నువ్వు ఇంతవరకు రాజీనామా చేయలేదని చెప్పారు. సూర్యాపేటలో ఎటువంటి కాంట్రాక్టు పనులు చేయాలన్నా కేవలం ఒక మనిషిని పెట్టుకొని కమిషన్లు వసూలు చేసింది నువ్వు కదా అని ప్రశ్నించారు. సూర్యాపేటకు విద్యుత్ శాఖ మంత్రిగా ఉండి కొత్త సబ్స్టేషన్ ఏమైనా తెచ్చావా? విద్యుత్ శాఖ మంత్రిగా ఉండి ఒక పాఠశాలను తీసుకొచ్చావా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి 30,000 కోట్ల ఖర్చు చేసినా, అలాగే రైతుల రుణమాఫీ కోసం 7,000 కోట్లు ఖర్చు చేశామని, ఈరోజు రైతు కళ్ళలో ఆనందం చూసిన ప్రభుత్వం ఉంది అంటే అది కేవలం కాంగ్రెస్ మాత్రమే అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ప్రజల కోసమే పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి శ్రీనివాస్, ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొప్పుల వేనారెడ్డి, సూర్యాపేట పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్, కౌన్సిలర్ సిరివెల్ల లక్ష్మీకాంతమ్మ, వెంకటేశ్వర్లు, రాపర్తి శ్రీనివాస్, గండూరి రమేష్, చింతమల్ల రమేష్, గోదాల రంగారెడ్డి, అనంతుల యాదగిరి, సిరివెల్ల శబరి, బైరు దుర్గయ్య, చెంచల శ్రీనివాస్, రావుల రాంబాబు, సాయి నేత, నిఖిల్ నాయుడు, వాసు సైదులు, కక్కిరేని శ్రీనివాస్, రహీం, సతీష్, గుండగాని నరేందర్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.